తను హౌస్లో కడుగుపెట్టిన కొత్తల్లో అనుకున్నా ఆటగాడేమో అని చెప్పి, కానీ తర్వాత అర్థమైంది వీడు ఆటగాడు కాదు పోటుగాడు అని చెప్పి. కొంతమందికి ఆ డప్పులు సౌండ్ వింటా ఉంటే కొద్దిగా ఊపు వస్తూ ఉంటుంది, కానీ డెమోన్కి మాత్రం టాస్కులు చూస్తూ ఉంటే ఊపే కాదు అంతకు మించిన పూనకం వస్తుంది. ఒక కామనర్గా హౌస్లో కడుగుపెట్టి ఒక టైంలో డేంజర్ జోన్ ఫేస్ చేసి ఓట్ బ్యాంక్ లేక ఇది ఎలిమినేట్ అయిపోతాడేమో ఏమీ ఆడటం లేదు అన్న స్థాయి నుంచి ఈరోజు టాప్ 5లో నుంచొని ఏమో డెమోన్ కప్పు కొడతాడేమో, థర్డ్ ప్లేస్కి వస్తాడేమో, రన్నరప్ అవుతాడేమో అనే స్థాయి వరకు తన స్థాయిని పెంచుకున్న తీరు మాత్రం ఖచ్చితంగా అభినందనీయమే. అలాంటి డెమోన్ జర్నీ మీద బిగ్ బాస్ వదిలిన మాటల తోటాల గ్లిమ్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రోమో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది డెమోన్ జర్నీ మీద బిగ్ బాస్ వదిలిన ప్రోమో అనాలిసిస్. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జర్నీ వీడియో మీద వ్యూస్ వచ్చినా రాపైనా, లైక్స్ వచ్చినా రాపైనా వాళ్ళ ప్రోమో అనాలిసిస్ ఖచ్చితంగా చేస్తా. నాకు ఎలా ఉన్నా హెల్త్, నాకు ఎంత వర్క్ ఉన్నా ముందో వెనక మాత్రం ఖచ్చితంగా చేస్తా. మీరేం వరి అవ్వద్దు. మన దగ్గర అసలు బ్యాషజాలు అన్నవి లేవు. మనకు అందరూ ఒక్కటే, అందరూ మనోళ్ళే, అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్లే, అంటే నా వాళ్ళే, సరేనా? సో టెన్షన్ తీసుకోమాకండి. ప్రోమో వచ్చింది చేయని చెప్పి. సో మేము చేస్తున్నాను, మీరు లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 79కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 79 అయిపోద్ది, బట్ 79 ఈజ్ నాట్ ద టార్గెట్, 80K ఇస్ ద టార్గెట్. సో ఈ జర్నీ వీడియోస్తో మనం 80K కొట్టాలి. బాధ్యత మీది, వీడియోలు చేసే బాధ్యత నాది, సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత మీది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్లిమ్స్లో ప్రోమోలో బిగ్ బాస్ ఏం చెప్పాడు ఏంటి అని, అసలు ఓపెనింగ్ ప్రోమోలో టక్కరతంగ మ్యూజిక్ అనుకుంటా, కౌబాయ్ మ్యూజిక్, అక్కడే ఊపు వచ్చేసింది ప్రోమోకి. ఇప్పుడు ఈ అమ్మ ఏం కట్ చేశారా అని చెప్పి. యాక్చువల్గా డెమోన్ ప్రోమో మీద, డెమోన్ జర్నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చిన లీక్స్ నాకు పర్సనల్గా తెలిసింది ఏంటంటే గట్టిగా, చాలా గట్టిగా ఇచ్చాడు బిగ్ బాస్ అని చెప్పి. ఖచ్చితంగా డెమోన్ని చాలా బలంగా ఎంకరేజ్ చేస్తారు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా. నేను ఏదైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ పెట్టానో సాటర్డే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. థంబ్నెయిల్ మీనింగ్ ఏంటి, నేను ఎవరి క్యారెక్టర్లు ఏం పెట్టాను, చాలామందికి కొన్ని క్యారెక్టర్ అర్థం కాలేదు, ఎందుకు పెట్టాను, దాని మీనింగ్ ఏంటని అప్పుడు మీకు బాగా తెలుస్తుంది. వెయిట్ చేయండి దానికోసం మాత్రం. బిగ్ బాస్ పవన్ని కామనర్ లాగా అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో కాంకరర్గా మారిన తీరు మీ ప్రత్యర్థుల వెన్నెల్లో వణుకు పుట్టించింది. కాంకరర్ ఎలాంటి పదాలు వాడాడు మావా, అసలు నాకు తెలిసి అక్కడ గూస్ బంప్స్ వచ్చేస్తుండే డెమోన్కి. డెమోన్ ఫ్యాన్స్కి, డెమోన్కి ఈ వీడియో మాత్రం పండగే మావా, మామూలుగా ఉండేటట్టు అనిపించట్లా. సో మీరు మీ కాంకరర్గా మారి తీరు మీ ప్రత్యర్థుల వెన్నెల్లో వణుకు పుట్టించింది. అంటే భయపడ్డారు, నిన్ను చూసి లిటరలీ భయపడ్డారు. డెమోన్ టాస్క్లో ఉన్నాడంటే భయమే పుట్టింది వాళ్ళకి. అమ్మో ఏం చేస్తాడు, ఎలా ఆడతాడు, మీద పడిపోతాడేమో అని చెప్పి. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం, ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. బాగా రాశారు లైన్. మీరు ఏ టీంలో ఉంటే, మీరు ఎవరితో ఉంటే వాళ్ళని ఇంక చూసుకోవాల్సిన, నాకు డెమోన్ ఉన్నాడు చాలు భరోసా, రే అవతల టీంలో డెమోన్ ఉన్నాడు అని చెప్పి మన ఆట ఏమైపోయిద్దో అని మన ఆట కోసం భయపడటం, మనం ఓడిపోతామేమో, సో వాళ్ళ ఆట కకావికలం అయిపోయిద్ది అని చెప్పి. మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు. మీరు చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచిందే. వాళ్ళు ఏదో ఇచ్చేశారు, వీళ్ళు ఏదో ఇచ్చేశారు, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, వీళ్ళు సాక్రిఫైస్ చేశారు, అలా వచ్చిన గెలిపేమీ లేదు. ప్రతీది కష్టపడి చెమటోడ్చి దెబ్బలు తగిలించుకొని బలం మొత్తం పెట్టి సంపాదించుకున్నాడు. గెలిపైనా ఓటమైనా తన సొంతం, తన ఆట తీరే. చాలాసార్లు డెమోని తొక్కేశారు, సెలెక్ట్ చేసుకోలేదు టాస్కుల్లో వాటిల్లో, బట్ స్టిల్ ఆడినంత వరకు మాత్రం అన్ని తన సొంతంగా ఆడుకొని తన కాళ్ళ మీద తనతో నిలుచుకొని గెలుచుకున్నవే. అదే బిగ్ బాస్ చెప్పింది ఇక్కడ. స్నేహాన్ని, ఆటని బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా ఇప్పుడు టాప్ 5లో నిలబడ్డారు. నాకు తెలిసి రీతుతో ఉన్న స్నేహం కోసం ఇక్కడ పాయింట్అవుట్ చేసినట్టున్నారు. దాన్ని, అటు స్నేహాన్ని ఇటు ఆటని రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నారు. దేనికి ఏదో దెబ్బ తగలకుండా, అంటే ఎఫెక్ట్ అవ్వకుండా రెండు వైపులా చూసుకున్నారు. అలాగే తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా, మామూలుగా కూడా కాదు, యోధుడిగా అన్నప్పుడు ఆ చారియట్ అది ఇది అన్నీ చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు టాప్ 5లో నిలబడ్డారు అనగానే ఇంక మనోడు గ్లిమ్స్ ఇక్కడతో ఎండ్ చేశారు. లవ్ యూ సో మచ్ బిగ్ బాస్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక బీజియం కొట్టారు చూడండి. విడిగైనా నీ ముందరా చేతుల్ని జోడించి మొక్కాలి. అసలు నాకు తెలిసి ఫ్యాన్స్ ఎవరు భూమి మీద ఉండుండరు. యాజ్ ఇట్ ఈజ్ కనుక పడితే నైట్ జర్నీ వీడియో సోషల్ మీడియా తగలడిపోతుంది బ్రో. ఆ రేంజ్లో అయితే మాత్రం డిజైన్ చేశారు. ఇప్పుడు కంపేర్ చేయాల్సి వస్తుందేమో, ఇంత హైలో వేస్తే మాత్రం కంపేర్ చేయాల్సి వస్తుందేమో, ఇందాకలా కాకుండా
ఏంట్రా ఇది, అందరి జర్నీ వీడియోలు ఒక రకంగా ఉన్నాయి, డెమోన్ జర్నీ వీడియో మాత్రం ఎలా ఉంది అని చెప్పి. ఎవరి జర్నీ అయినా సరే, ఏదైనా సరే, ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళది ప్రతి ఒక్కరిది కూడా యునిక్. ఎవరిది ఒకరికి ఏమంటారు మ్యాచే లేదు. వాళ్ళిద్దరిది సేమ్ జర్నీ, వీళ్ళిద్దరిది సేమ్ అనడానికి లేదు. ప్రతి ఒక్కరిది చాలా యూనిక్ వేలో సాగింది. కంపారిజన్ మనకి ఆ హై ఇచ్చేదాన్ని బట్టి మనం చేసుకోవడం తప్పితే, బట్ వాళ్ళు సాధించింది, వాళ్ళు చేసింది, దాంతో బిగ్ బాస్ టీం చెప్పింది. కావాలని ఒకళ్ళు లేపడం, కావాలని వాళ్ళు చేయరు. వాళ్ళు ఆడిన ఆట తీరుతో అక్కడ వచ్చే పదాలను వాళ్ళు రాసుకొని చెప్పినవి. అందరికి ఒక్కళ్ళే రాస్తారు నాకు తెలిసి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో పాయింట్ చెప్తాను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమోన్ని ఈ విధంగా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూసినప్పుడు తనలో ఉన్న అంటే ఆడతాడు టాస్కులు, అది మనం అగ్ని పరీక్షల నుంచి మనకు కనిపించింది. తను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ అదే. కానీ తనలో ఉన్న కొత్త యాంగిల్ ఏదైతే ఎంటర్టైనింగ్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అంత ఎలివేట్ అవ్వాలా. టివ్యూ ప్రాంక్ చెప్పాలంటే స్టార్టింగ్లో ఎంటర్టైనింగ్ యాంగిల్ ఎలివేట్ అయినా పంచులు ఏం వేసినా ఎలా అయినంటే ఫ్లట్ మీదకి వెళ్ళిపోయినాయి, ఫ్లట్ చేశాడు. సో దానివల్ల అది పెద్ద ఇదవలా, సెటైరికల్గా అలా వెళ్ళలా. ఇప్పుడు సెటైరికల్ వస్తున్నాయి, సెటైర్లు వేస్తున్నాడు, పంచులు వేస్తున్నట్టు వస్తుంది. ఇదే గనక ముందు నుంచి ఇలా ఉండుంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్కి గట్టి పోటీనిచ్చేవాడు. ఎంటర్టైనర్ ఈ హౌస్లో ఒకళ్ళు కాదు ఇద్దరు. నువ్వు ఎంటర్టైనర్ ట్యాగ్తో వచ్చావు, కామనర్ ట్యాగ్తో వచ్చి ఎంటర్టైనర్ అయ్యాడు, ఎంటర్టైనర్గా నిలబడ్డాడు. ఇమాన్యుయల్కి మంచి పోటీ ఉండేది, మామూలు పోటీ కాదు, నెక్స్ట్ లెవెల్ పోటీ ఉండేది. జస్ట్ మిస్ అంతే. ఇమాన్యుయల్ ఆశ్చర్యపోయి ఏంద్రా నువ్వు ఇట్టా ఉన్నావు, ముందు నుంచి ఎందుకు లేవురా అడుగుతున్నాడు వాళ్ళ లైవ్లో. పక్కన కలిసి రీతి ఉంది అందుకని లేడని చెప్పి సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. చాలా మంచి అబ్బాయి, చాలా దూరం వచ్చాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఎంత దూరం వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఎలా సెలెక్ట్ చేశారని క్వశ్చన్ చేశాను నేను. ఎందుకంటే అతను ఓట్లు కనిపించలేదు. అగ్ని పరీక్షలో తనకన్నా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉండే, వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఇలా ఎలా సెలెక్ట్ చేశారు? దట్టు జడ్జెస్ పర్సనల్ సెలక్షన్ కాకుండా ఓట్స్ బ్యాంక్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చాడు. అన్ని ఓట్లు ఎక్కడ పడ్డాయి? వచ్చిన కొత్తలో తన పర్ఫార్మెన్సు, అసలు మాట్లాడటం తనే మాట్లాడకుండా వాళ్ళు స్కోప్ ఇట్లేదు అన్న విధంగా ప్రజెంట్ చేసుకుని, బాబు నువ్వు మాట్లాడకపోతే ఎలా అవుతుంది అని చెప్పి మాట్లాడిన ఒక మాటిన ఆనిముత్యంలాగా ఉంటాడా అసలు డెమోన్ ఇలా అయితే అనుకున్న టైంలో తనకున్న బలాన్నే ఆయుధంగా మార్చుకున్నాడు డెమోన్. ఏంటి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. దాంతో వరుసకి 1-2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇంక ఎదురు లేకుండా కొనసాగింది. అదే టర్నింగ్ పాయింట్ తన జర్నీలో. లేదంటే మాత్రం డేంజర్ జోన్లోకి రావడం ఏదోటి అయ్యేది. అప్పటికే దానికి ముందు డేంజర్ జోన్లోకి వచ్చాడు, జస్ట్ మిస్ అంతే. లేదంటే మాత్రం ఇలాంటి ఒక జర్నీని మనం మిస్ అయ్యేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ జర్నీ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ జర్నీ. టాప్ 5కి వచ్చారు అంటే వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు, ఎవరు ఈజీగా రాలా. మీరు ఒకళ్ళకి నేను పొగిడానో ఒకళ్ళకి నేను పొగడలేదు అలా అనుకోవద్దు. అందరినీ ఖచ్చితంగా పొగుడతారు. టాప్ 5 వచ్చారంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు మామ. అది మీరు పాజిటివ్గా తీసుకున్నా, నెగిటివ్గా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా సరే వాళ్ళు కష్టపడి వచ్చారు. ఎవడు కూర్చొని ఎవరిది దాంతో వచ్చేయలేదు. సింపుల్గా ఇంటా బయట వాళ్ళు చాలా ఫేస్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈజీ కాదు. నేను ఇక్కడ కెమెరా పెట్టుకొని మాట్లాడినంత ఈజీ కాదు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినంత ఈజీ కాదు. నాది ఇందాక వీడియోకి అలా పెట్టానని చెప్పి కొన్ని నెగిటివ్ కామెంట్లు, కొన్ని నెగిటివ్ మెసేజ్లు. ఆవిడని పొగిడా, నేను పొగడకూడదంట. ఇంక నేను ఎవరిని పొగడను. సరేనా, మీ కంటెస్టెంట్ లిస్ట్ ఎవరో ఒక పేరు ఇచ్చేయండి, ఒక పేరు ఉంటుంది కదా, ఇచ్చేస్తే వాళ్ళు పొగుడుతాను. ఇంకా నేను వాళ్ళకి పిఆర్గా మారిపోతాను. ఇంక అందరం కలిసి జేజలు కొట్టుకుందాం, బాగుంటుంది. ఒక్కళ్ళే ఉన్నారు కదా బిగ్ బాస్ హౌస్లో, ఇంకెవరు లేరు కదా. అది మాట్లాడతాం ఓటింగ్ అనాలిసిస్లో డీటెయిల్గా దాని గురించి మాట్లాడతాం. ఓటింగ్ అనాలిసిస్ చేద్దాం అనుకుని ప్రతిసారి ఇంక ఇప్పుడు చేద్దాం నుంచున్నాను, స్నానం చేసి వచ్చి నుంచున్నాను, ఈ లోపల ప్రోమో వచ్చింది. నేను అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలా అర్థమైనా సరే నేను అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తా, ఈక్వల్గా నుంచుంటా, చివరి వరకు నుంచుంటా, చివరి రోజు వరకు నుంచుంటా. నా వల్ల ఎవరికి అన్యాయంగా ఓట్ ఎఫెక్ట్ అయ్యేలాగా నేను ఏది చేయను. అది నా స్టాండ్. ఎవరు ఎటేసినా ఏం చేసుకున్నా, వాళ్ళు రచ్చగొట్టినా, ఇల్లు బుద్ధులు తిట్టినా, ఏం చేసినా సరే బాధపడతాను. మేబీ ఇంకా బాధపడితే స్టోరీ పెడతాను. నాకు నచ్చకపోతే ఏదైనా విషయం చెప్తాను, నాకు నచ్చకపోతే. బట్ నా స్టాండ్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇలా నుంచుంటా, ఎన్ని సీజన్స్ అయినా ఇలాగ ఉండాలని అనుకుంటున్నా. అది సంగతి. నాకు ఫార్వర్డ్ చేయమాకండి దయచేసి. నాకు మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. మీరు ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం ఎందుకు ఇంత అని చెప్పి. ఎఫెక్ట్ అవ్వకూడదు మనం, సరేనా. డెమాన్ జర్నీ మాత్రం నైట్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది. దాంతోపాటు తనుజ గారి జర్నీ కూడా నైట్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది. 2 జర్నీలో ఉంటాయి అనుకుంటున్నా ఈరోజు ఎపిసోడ్లో నేను. ఎందుకంటే నిన్న కూడా ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జరిగింది. సో హాఫ్ అన్ అవర్ జరిగిద్ది అనుకుంటున్నాను. రేపు 2 జర్నీలు, కళ్యాణ్ది, సంజన గారిది రేపు 2 జర్నీలు ఉంటాయి అనుకుంటున్నా. ఇందాక బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక అప్డేట్ ఇచ్చా. అదేంటంటే శివాజీ గారు అలాంగ్ విత్ లయా గారు వాళ్ళ మూవీ ప్రమోషన్కి, దండోరా కాదు ఇంకో మూవీ ఉంది, ఆ మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి లంచ్ పార్టీ అది ఇస్తారు, సరదా కాసేపు స్పెండ్ చేస్తారు. వాళ్ళ మీద వీళ్ళ మీద గట్టిగా సెటైర్లు వేస్తారు. ఇమాన్యుయల్ మీద వాళ్ళ మీద గట్టిగా పడతాయి ఆయన చేతిలోంచి, నోట్లోంచి. దాని తర్వాత అది మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది.
ఈరోజు నైట్తో నాకు తెలిసి లైవ్ ఆపేస్తారు. ఇది కూడా మార్నింగ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టా. ఈరోజు నైట్ 12తో ఆపేస్తారు. ఈరోజే మనకి చివరి లైవ్. దీని తర్వాత నుంచి ఆపేస్తారు. ఎందుకంటే ఈరోజు జరిగేది మొత్తం ఇంకా మనకి లైవ్లో చూపిరు. అంటే ఇక్కడ నుంచి మేక్ ఓవర్స్, డ్యాన్స్ ప్రాక్టీసెస్ జరుగుతాయి. ఫైనల్ రోజు వీళ్ళందరూ 5 డ్యాన్సులు చేస్తారు కదా, దాని ప్రాక్టీసెస్, దాని తర్వాత రేపు ఎల్లుండో దానికి సంబంధించిన షూటు, ఇవన్నీ ఇంక జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎపిసోడ్స్ ఈరోజు దాంట్లోనే ప్రిపేర్ చేసేస్తారు. శివాజీ వెళ్ళారా, నెక్స్ట్ ఇంకోళ్ళు వెళ్తారు. సో అది ఫ్రైడే ఎపిసోడ్కి జర్నీలు అయిపోతాయి. సాటర్డే ఎపిసోడ్కి శివాజీది, ఇంకొక శివాజీ గారిది, ఇంకోళ్ళు ఎవరైనా వెళ్తే అది 1.5 hour ఎపిసోడ్. అలా ఎపిసోడ్కి కాంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. రేపు ఎల్లుండి మొత్తం మేక్ ఓవర్స్, డ్యాన్స్ ప్రాక్టీసెస్, తర్వాత ఫైనల్ రోజు మనకి వేసే డ్యాన్స్ షూటు, అది లోపలికి వెళ్ళి షూట్ చేస్తారు. అందరూ డాన్సర్స్ లోపలికి వెళ్తారు, అందరూ లోపలికి షూట్ చేస్తారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లోపల బయట స్టేజ్ మీద ఎవరైతే డ్యాన్స్ చేయాలో వాళ్ళవి రేపు వెళ్ళండి షూటింగ్ అనేది, ఫినాలి షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళు వచ్చేస్తారు. నాగార్జున గారు సాటర్డే వస్తారు. సాటర్డే టాప్ 3, అదే ముగ్గురిని ఎలిమినేట్ చేయడం, ఇదంతా ఆ షూట్ జరిగిద్ది. సండే వచ్చేవాటికి 7 స్టార్ట్ అయ్యింది. టాప్ 2 ఎవరైతే విన్నరు, 3 కానీ 2 కానీ ఏదో ఒకటి అక్కడి నుంచి అలా చేస్తారు. అదే స్కెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అదే ఉంటుంది. సో అది నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది 2 hours ఈవినింగ్. దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి.